ఈవీఎంల ద్వారా ఈవీఎంలు మార్చి చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే సార్, నేను చాలా మందికి చెప్తా ఉన్నా కూడా చాలా లైట్ తీసుకున్నటువంటి విషయం ఈ ఉమ్, ఈవీఎంలు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది చేయలేరు, ఇది పాసిబుల్ కాదు అని వాళ్ళు ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వేస్తా ఉన్నారు. బట్ జరిగింది ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం హ్యాకింగ్ కాదు సార్. ఆల్రెడీ ఈవీఎంని మార్చేసారు. ఉమ్, ఈవీఎంలే మార్చి వీళ్ళందరూ గెలిచేస్తారు. వీళ్ళకి నిజంగా టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, వీళ్ళని ఎవరికైనా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ ఇసే ముందు మీరు రాజీనామా చేసి అక్కడ స్థానికంగా బై ఎలక్షన్లకు వచ్చే దమ్ము ధైర్యం వీళ్ళకి ఎవరికైనా ఉన్నాయా? రేపు వీళ్ళు గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఈవీఎంలు నమ్ముకున్నారు. ఈవీఎంలు నమ్ముకున్నారు కాబట్టి ప్రజల్లో గట్టి విశ్వాసం ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఖచ్చితంగా గెలుస్తారనేది ఒక అంశం. 2029లో కూటమి కూడా మొత్తం విడిపోతుంది అనేది కూడా ప్రజలు నమ్ముతున్నారు. అది ఎందుకు? అంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి ఈయన నేను ప్రజలకి మంచి చేస్తాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని రోడ్ షోలో అడుక్కున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు మళ్ళీ లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన వాళ్ళ అఫీషియల్ పేజ్ ద్వారా నిన్న విడుదల చేసినటువంటి ఒక పేపర్, దాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.